హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి విడుదలైనటువంటి భారీ యాక్ట్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026-27 నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మొత్తం 1599 యాక్ట్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్లాట్స్ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. కాబట్టి 10వ తరగతి మరియు సంబంధిత ఐఐటి అర్హత ఉన్న అభ్యర్థులైతే ఈ అవకాశాన్ని తప్పకుండా పరిశీలించండి. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఓపెనింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూడండి 26/8 అంటే ఆగస్టు 26 నుండి క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 15/9 సెప్టెంబర్ 15 ఈవినింగ్ 5 o'clock వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 26 ఈవినింగ్ 5 o'clock నుండి సెప్టెంబర్ 15 ఈవినింగ్ 5 o'clock వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఓన్లీ ఆన్లైన్ ఓన్లీ. ఓకే, ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోండి. వెబ్సైట్ చూసినట్టయితే www.rrcbbs.org.in వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకే, ఇక్కడ చూసినట్టయితే లెవెల్ 1 పోస్టులకి పే స్కేల్ 18,000 to 56,900 అంటే 57,000 వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయంటే 1599 అయితే ఉన్నాయి. 1599 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకసారి చూసుకోండి పోస్టులు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్. ఏజ్ క్రైటీరియా 15/9/2026 అంటే సెప్టెంబర్ 15 వరకు అయితే ఏజ్ క్యాల్కులేట్ చేస్తారు. అంటే క్లోజింగ్ డేట్ వరకు. ఏజ్ అప్లికేషన్ షుడ్ బి 15 to 24 years అంటే 15 నుండి 24 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 5 years మనకు తెలుసు. ఓబీసీ క్యాండిడేట్స్ 3 years, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ 10 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే అప్లికెంట్స్ మస్ట్ బి పాస్డ్ మెట్రికులేషన్ అంటే 10th పాస్ అయి ఉండాలి. అండర్ ద 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ విత్ ఏ మినిమం 50% మార్క్స్తో 10th పాస్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే అప్లికెంట్ మస్ట్ పొసెస్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి కంపల్సరీ. ఓకే, సంబంధిత ట్రేడ్లో ఎన్సిటివి అకాడమిక్ సర్టిఫికేట్, ఎన్సిటివి లేదా ఎస్సివిటితో ఎస్సివిటి గుర్తింపు పొందినటువంటి ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. డెసిగ్నేటెడ్ ట్రేడ్ ఐటీఐ ట్రేడ్ చూడండి ఫిట్టర్ వెల్డర్ నెక్స్ట్ టర్నర్, మెకానిస్ట్ ఇవన్నీ పోస్టులు ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి, మీరు దేనికి అర్హులో చూసుకోండి ఒకసారి. అప్లికేషన్ ఫీ. ద అప్లికేషన్ ఫీ 100 rupees ఉంటుంది. నో ఫీ ఈజ్ రిక్వైర్డ్ టు బి పెయిడ్ బై ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కు ఫీ అనేది ఉండదు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో తప్పకుండా అప్లై చేసుకోండి. ఓకే, కంప్లీట్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అయితే www.rrcbbs.org.in వెళ్ళి ఒకసారి ఇన్ఫర్మేషన్ 1కి 2 సార్లు చదివి చూసుకొని అప్లై చేయండి. మోడ్ ఆఫ్ అప్లికేషన్ కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. www.rrcbbs.org.in వెళ్ళి అప్లై చేయాలి. మరి అప్లికేషన్ టైంలో ఎలాంటి ఈ డాక్యుమెంట్స్ అవసరం అంటే 10వ తరగతి మార్క్ షీట్ ఒకటి మరియు పాస్ సర్టిఫికెట్, ఐటీఐ మార్క్ షీట్స్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ లేదా సంబంధిత ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఒకటి, నెక్స్ట్ కుల ధృవీకరణ పత్రం, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, పీడబ్ల్యూబీడీ సర్టిఫికెట్. ఎవరైతే క్యాండిడేట్స్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సర్టిఫికెట్ అవసరం. ఓకే, స్కాన్ చేసినటువంటి సంతకం, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అయితే కంపల్సరీ అవసరం. సో మీరు అప్లై చేసే ముందే ఇవన్నీ ప్రిపేర్డ్గా పెట్టుకొని అప్లై చేసుకోవాలి. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని డైలీ ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.